brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. గ్రూప్ 1 పై మళ్ళీ రచ్చ మొదలైంది. ప్రొవిజనల్ మార్కులపై కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. టీజీపీఎస్సీ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదంటూ ప్రచారం జరుగుతోంది. ఈ ఇష్యూపై టీజీపీఎస్సీ స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. తెలంగాణలో గ్రూప్ 1 ఫలితాలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. మార్చి 10న టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రొవిజనల్ మార్కుల జాబితా విడుదల చేసింది. అయితే దీనిపై కొంతమంది అభ్యర్థులు అభ్యంతరం వ్యక్తం చేయడం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు మీడియం అభ్యర్థులు కూడా ఈ ఫలితాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్లకు 530కి పైగా మార్కులొస్తే తెలుగు మీడియం వారికి కనీసం 400 మార్కులు దాటకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి మాతృభాష అభ్యర్థులకు ఎక్కువ మార్కులు రావాలని, కానీ ఇంగ్లీష్లో ఎగ్జామ్ రాసిన వారు టాప్ లో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు. పరీక్ష పేపర్ కరెక్షన్ లో ఇంగ్లీష్ మీడియం వారికి ప్రాధాన్యత ఇచ్చారని, తెలుగు మీడియం అభ్యర్థులకు తక్కువ మార్కులు వేశారని మండిపడుతున్నారు. దీంతో టీజీపీఎస్సీ ప్రొసీజర్ ఫాలో అవ్వలేదంటూ ప్రచారం మొదలైంది. ప్రతి ఒక్క ఐవీఎఫ్ క్లినిక్ లో మేము మీకు ఈ డిస్కౌంట్ ఇస్తాము, ఆ డిస్కౌంట్ ఇస్తామంటారు. కానీ మేము బిడ్డని ఇస్తాం అని ఎందుకు చెప్పడం లేదు? మనం ప్రామిస్ కోసం డబ్బులు ఇస్తున్నామా లేదా తల్లిదండ్రులు కావడం కోసం చెల్లిస్తున్నామా? నోవా ఐవీఎఫ్ దాగిన ఖర్చులుండవు, మీరు నమ్మగల నైపుణ్యం మాత్రమే. ఈ ఇష్యూపై టీజీపీఎస్సీ స్పందించి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గ్రూప్ 1 ఫలితాలపై తప్పుడు ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంతో అభ్యర్థులు ఆందోళనకు గురవుతున్నారని మండిపడింది. పేపర్ కరెక్షన్, ఫలితాల విడుదల అంతా కూడా ప్రొసీజర్ ప్రకారమే జరిగిందని తెలిపింది. అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మద్దని టీజీపీఎస్సీ సూచించింది. ఫాలో అయిన ప్రొసీజర్ అంతా లిఖితపూర్వకంగా విడుదల చేసింది. మరోవైపు మార్కుల్లో ఏవైనా సందేహాలుంటే గ్రూప్ 1 అభ్యర్థులకు రీకౌంటింగ్ అవకాశం ఇస్తున్నట్లు గతంలోనే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశన్ తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కు మార్చి 24 సాయంత్రం 5 గంటల వరకు పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు జీవో 29 వివాదం మరోసారి తెరపైకొచ్చింది. ఈ జీవో వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, దీన్ని రద్దు చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. గతంలోనూ ఈ జీవో 29 ఇష్యూ రాజకీయ రంగు పులుముకుంది. ఇప్పుడు కొత్త ఎమ్మెల్సీ అంజిరెడ్డిని కలిసిన కొంతమంది అభ్యర్థులు జీవో 29పై తమ అభ్యంతరాలు తెలిపారు. దీనిపై సభలో మాట్లాడాలని కోరారు. మొత్తంగా గ్రూప్ 1 పై మళ్లీ వివాదం రాజుకోవడం హాట్ టాపిక్ గా మారింది.